10 ఏళ్ళు మీరు చేసినా వాళ్ళు చేసినా అప్పు చేశారు, మొత్తం రాష్ట్రం అప్పుల పాలైపోయింది అనే జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అనేది మీ పాయింట్, రైట్? కమింగ్ 10 years మనం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉందా? ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు ఏమాత్రం బర్డెన్గా మారబోతున్నాయి అనేది పాయింట్. దీనికి ముఖ్యమైన అంశం ఏమంటే, ఎప్పుడు కూడా పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మొదటి 10 సంవత్సరాలు చాలా కీలకమైన సమయం. సో ఫస్ట్ 5 years మనం గమనించినట్లయితే ఏ ఒక్క రంగంలో కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది లేకుండా పోయిందనమాట. ప్రతి ఒక్కటి కూడా అర్ధంలో ఆపడం. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పు చేయకుండా రెవెన్యూస్ రావాలంటే ఏ విధంగా వస్తాయి? సేవా రంగం కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ బాగా చేయడం ఓకే. అప్పు చేయకుండా అమెరికా కూడా లేదు, అప్పు చేస్తున్నాయి. కానీ చేస్తున్న డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారనే దాని మీద పాయింట్ వస్తుంది. మీరు ఫస్ట్ 10 yearలో మొత్తం 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశారు అని మాట్లాడారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారు. తప్పు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్కలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలు చూసినప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిస్తే సరే వదిలేద్దాం. అది నా పాయింట్. లేదు, మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా? ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ని పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మేము 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏమంటే, ఒకటి, ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అన్నమాట. మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సూన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ టేకప్ డెవలప్మెంట్. ఎస్ అదొకటి. దాంతోపాటు ఏదైతే బయట పబ్లిక్ వివిధ రంగాల ద్వారా ఒక అవాస్తవమైన ప్రచారం జరిగిందో అదంతా తప్పు. నిజం చెప్పాలంటే, ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ, విద్య మీద, వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్, చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి, ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట. అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో, పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో, అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా, అతి త్వరగా కమింగ్ 10 years మీరు లాస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేసింది ఏదో కమింగ్ 10 yearsలో వస్తుందా రికరింగ్ మనకు? ఖచ్చితంగా కదండి. వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మీరు గమనియండి, దేశవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లలు స్కూల్స్లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్? ఈరోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్?